గణపతి అనగా ఏమిటి? गणपति से क्या तात्पर्य है? గా అనగా బుద్ధి, ग का अर्थ बुद्धि है, నా అనగా విజ్ఞానము. न का अर्थ विज्ञान है। విజ్ఞాన ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి అని. जो विज्ञान और प्रज्ञान का अधिपति है वही गणपति है। సర్వ గణములకు కూడాను అధిపతి అయినటువంటి వాడే గణపతి. जो सभी गणों का अधिपति है वही गणपति है। గణములనగా మానవుని యొక్క ఇంద్రియముల తత్వములే. गण का तात्पर्य मानव के इंद्रियों से ही है। సమస్త ఇంద్రియములకు కూడాను అధిపతి అయినటువంటి వాడే గణపతి. जो समस्त इंद्रियों का अधिपति है वही गणपति है। విగతో నాయక ఇది వినాయక అని అనగా అతనికి ఎట్టి నాయకుడు లేనటువంటి వాడు అతనే సర్వనాయకుడు. विगतो नायका इति विनायका, अर्थात जिसका कोई नेता नहीं है, जो सबका नेता है वही विनायक है। అతనికి మరొక మాస్టర్ లేడు. उसका कोई स्वामी नहीं है, అన్నింటికి తానే అధిపతి. सभी का वही अधिपति है। భారతీయుల పర్వదినములన్నీ కూడాను పారమార్థిక సంబంధమైనటువంటి అంతరార్థంతో కూడినవే కానీ బాహ్య సంబంధమైనటువంటి యొక్క చర్యలతో కూడినవి కాదు. भारतीयों के समस्त पर्व पारमार्थिक आंतरिक तत्वों से युक्त है, वे मात्र बाह्य कर्मों से संबंधित नहीं है। తెల్లవారు లేచిన తక్షణమే ప్రతి మానవుడు కూడా పర్వదినం లోపల అభ్యంగ స్నానం ఆచరిస్తున్నాడు. त्योहार के दिन प्रत्येक व्यक्ति बड़े सवेरे जागकर अभ्यंगन स्नान कर रहा है। అయితే దీనికి అంతరార్థం ఏమిటి? इसका आंतरिक अर्थ क्या है? శారీర పరిశుద్ధము ఆరోగ్యమునకు ముఖ్య కారణము అని. शारीरिक शुद्धता स्वास्थ्य का मुख्य कारण है। ఇంతే కాకుండా భగవంతుడు లోపల వెలుపల కూడాను అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల కూడాను ఉండినటువంటి వాడు కనుకనే భగవంతుడు బాహ్య శుద్ధి కూడాను అత్యవసరము. इतना ही नहीं, अंतर्बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः, ईश्वर का भीतर एवं बाहर भी विद्यमान रहने के कारण बाह्य शुचिता भी अत्यंत आवश्यक है। ఇంకా అంతర్శుద్ధి, अब आंतरिक शुचिता, ఈ అంతర్శుద్ధి యొక్క లక్ష్యం ఏమిటి? इस आंतरिक शुचिता का लक्ष्य क्या है? దుర్గుణమును దూరము గావించుకోవటం, बुरे गुणों को दूर करना, సద్భావాన్ని నింపుకోవటము, सद्भावनाओं को अंतस में भरना, ఇది నూతన వస్త్రములు ధరించేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థము. नए कपड़े पहनने में निहित आंतरिक अर्थ यही है। నూతన వస్త్రంలో లేక పరిశుద్ధము చేసినటువంటి వస్త్రంలో ధరించుకుంటాం. नए कपड़े अथवा साफ सुथरे कपड़े पहनते हैं, అనగా హృదయమునకు వస్త్రము అని పేరు. अर्थात हृदय का एक अन्य अर्थ वस्त्र है। కనుక లోపల హృదయం అనేటువంటి దీనిని పరిశుద్ధము గావించుకోవటమే అంతర్శుద్ధి యొక్క లక్ష్యము. हृदय को विशुद्ध रखना ही आंतरिक शुचिता का तात्पर्य है। అంతర్శుద్ధి నిమిత్తమే లక్ష్యముగా నూతన వస్త్రములు ధరించుకోవటమే దీని అర్థము. नए कपड़े पहनने का उद्देश्य आंतरिक शुचिता को बनाए रखना है। ఇవన్నీ కూడాను అంతరార్థంను ప్రబోధిస్తూ పారమార్థిక తత్వాన్ని వెదజల్లుతూ వచ్చినాయి. ये सब आंतरिक तथ्यों का उपदेश देते हुए पारमार्थिक तत्वों को व्याप्त कर रहे हैं। ఈ గణపతి దినమునందు इस गणेश चतुर्थी के दिन మనం అనేక రకములైనటువంటి పూజలు జరుపుతూ हम अनेक प्रकार की पूजाएं करते हुए కుడుములు ఉండ్రాళ్ళు అంటారు, అది భగవంతుడికి నైవేద్యంగా పెడుతుంటారు. कुड़मुलू और उंड्रालू नामक व्यंजन ईश्वर को नैवेद्य के रूप में चढ़ाते हैं। ఈ భగవంతుడికి నైవేద్యం పెట్టేటువంటివి ఎలాంటివి పెట్టాలి? किस प्रकार के व्यंजन ईश्वर को नैवेद्य में चढ़ाने चाहिए? తైల సంస్కారము కాకుండా చేరకుండా, तेल का उपयोग किए बिना, లేక అగ్నిలో ప్రవేశించకుండా, सीधे आग में न डाले हुए, కేవలము ఒక స్టీమ్, ఒక ఆవిరి చేతనే ఇవి ఉడికేటువంటివిగా ఉండాలి. जो मात्र भाप पर पकाए जाते हो। కనుకనే బియ్యపు పిండిని ఆవిరిలో పెట్టి ఇడ్లీ వలె దాని లోపల కొన్ని నువ్వుల పిండో లేక పెసరపప్పో ఇంకే విధమైన కందిపప్పో దాంట్లో పెట్టి దీనిని ఉండ్రాళ్ళు అని పిలుస్తుంటారు. इडली की भांति चावल के आटे से बनाए व्यंजन के अंदर तिल अथवा मूंग दाल अथवा हर दाल को रखकर बनाया जाता है, जिसे उंड्रालू कहते हैं। ఇది అంతరార్థం ఏమిటి? इसका आंतरिक अर्थ क्या है? భాద్రపద మాసంలో माह भादों में ఈ చవితి దినముకు इस चतुर्थी के दिन నువ్వుల పంట అంతా కూడాను రైతుల ఇంటికి వస్తుంది. तिल की फसल किसानों के घर पहुंचती है। ఈ నువ్వుల పిండి శ్వాస రోగములకు, కంటి రోగములకు
చాలా దివ్యౌషధము. यह तिल का आटा श्वास एवं आंख संबंधी बीमारियों के लिए अच्छी औषधि है। దీని లోపల ఆవిరితో ఉడికినటువంటి యొక్క బియ్యంలో పెట్టి చేసినప్పుడు ఈ ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను అతి సులభంగా జీర్ణమవుతుంది. चावल के आटे से जोड़कर भाप पर जो कुछ पकाया जाता है वही बड़ी आसानी से पच जाता है। ఈ విధమైనటువంటి యొక్క ఆరోగ్యము ఆనందము రెండింటినీ పురస్కరించుకునియే భగవంతుని యొక్క పూజలు ఈ రకమైనటువంటి రీతిగా ప్రారంభం చేస్తూ వచ్చారు ప్రాచీనులు. ऐसे स्वास्थ्य एवं आनंद को दृष्टि में रखते हुए ही हमारे पूर्वज ईश्वर की पूजा करते आए। మనసు పరిశుద్ధమైనటువంటి సమయం నందే బుద్ధి వికసిస్తుంది. जब मन विशुद्ध होता है तभी बुद्धि विकसित होती है। ఈ యొక్క బుద్ధి వికసించినప్పుడే ఇందులో సిద్ధిత్వం ప్రాప్తిస్తుంది. बुद्धि के विकसित होने पर ही इसे सिद्धि प्राप्त होती है। కనుక మనోపరిశుద్ధం చేతనే బుద్ధి సిద్ధి రెండు కూడాను సంప్రాప్తమవుతున్నాయి. अतः मन की विशुद्धता से ही बुद्धि एवं सिद्धि प्राप्त होते हैं। ఈ బుద్ధి సిద్ధిని వినాయకుడు వరిస్తాడు. विनायक इन बुद्धि एवं सिद्धि का वर्ण करता है। బుద్ధి సిద్ధి. बुद्धि एवं सिद्धि, సిద్ధి అనగా ఏమిటి? सिद्धि से क्या तात्पर्य है? జ్ఞాన సిద్ధియే నిజమైనటువంటి సిద్ధి. ज्ञान की प्राप्ति ही यथार्थ सिद्धि है। మనోశుద్ధియే నిజమైన సిద్ధి. मन की शुचिता ही यथार्थ सिद्धि है। కనుక ఈ సిద్ధి బుద్ధికి अतः इस सिद्धि एवं बुद्धि के క్షేమము ఆనందము అనేటువంటి కొడుకులు పుడతారు. खुशहाली एवं आनंद नामक पुत्र उत्पन्न होते हैं। క్షేమానందములు రెండు కూడాను విఘ్నేశ్వరుని పుత్రులని, బుద్ధి సిద్ధులు అనేటువంటివి రెండు కూడాను వినాయకుని యొక్క పత్రులని చరిత్రం ప్రబోధిస్తూ వచ్చింది. शास्त्र कहते हैं कि खुशहाली और आनंद विघ्नेश्वर के पुत्र हैं तथा सिद्धि और बुद्धि विनायक की पत्नियां हैं। అనగా వైఫ్స్ అంటే ఎవరంటే అట్రాక్షన్ పవర్స్. यहाँ पत्नियों से तात्पर्य आकर्षण शक्ति से है। ఇప్పుడు ఒక చుట్టూ అనేక రకమైనటువంటి యొక్క మెటల్స్ అనగా లోహములు పెడతాం. चारों ओर हम कई प्रकार के लोहों के टुकड़े रखते हैं। ఐరన్, సిల్వరు, గోల్డ్, బ్యాస్ ఈ విధమైనటువంటివన్నీ కొన్ని ముక్కలు పెట్టేసేస్తాం. जैसे लोहा, चांदी, सोना, पीतल आदि के टुकड़े रखते हैं। కానీ మధ్యలో మ్యాగ్నెట్ పెట్టినంటే సూదంటు రాయి కేవలం ఐరన్ మాత్రమే ఆకర్షిస్తుంది కానీ విలువైనదని బంగారు కూడా ఆకర్షించదు. जब बीच में चुंबक को रखते हैं तो वह लोहे को ही आकर्षित करता है, चाहे कितना ही कीमती क्यों ना हो, सोने को आकर्षित नहीं करता है। అదే విధంగానే గణపతి అనేటువంటి యొక్క బుద్ధి సిద్ధితో కూడినటువంటి వాడు మానవుని యొక్క పూర్ణమైనటువంటి పరిశుద్ధ హృదయాన్ని ఆకర్షిస్తాడు. इसी प्रकार सिद्धि एवं बुद्धि से युक्त गणपति मानव के पूर्णतः विशुद्ध हृदय को ही आकर्षित करता है। కనుక మనోశుద్ధి ప్రతి మానవునికి అత్యవసరము. अतः प्रत्येक मानव के लिए विशुद्ध हृदय का होना अत्यंत आवश्यक है। మనోశుద్ధి లేనటువంటి వాడు మానవుడే కాదు. जिसमें मानसिक विशुद्धता नहीं है वह मानव ही नहीं है। ఈ మనస్సు వలనే మనిషి అని పేరు వచ్చింది. इस मन के ही कारण मनुष्य का नाम पड़ा। మనస్సు అశుద్ధమైనప్పుడు వీడు మనిషే కాదు. मन के अशुद्ध होने पर यह मनुष्य ही नहीं है। కనుకనే ఈనాడు అశుద్ధమైన మనసును నింపుకొని आज मन को अशुद्ध रखते हुए మనిషి అనేటువంటి పేరుతో मनुष्य के नाम पर దేశములో సమాజాన్ని మోసం చేస్తున్నాడు. देश में समाज को धोखा दे रहा है। కనుక మొట్టమొదట పరిశుద్ధమైనటువంటి మనసును మనం అభివృద్ధి పరచుకోవాలి. इसलिए सबसे पहले हमें मन को विशुद्ध बनाए रखना चाहिए। తనలో ఉండినటువంటి యొక్క భావములే ఇతరులు ఎందుకు ఉంటున్నాయని చెప్పని ఒక విధమైనటువంటి భ్రమిస్తున్నాడు. व्यक्ति भ्रमित हो रहा है कि उसमें जो भावनाएं हैं दूसरे में भी वे ही भावनाएं हैं। నా వలే వారు ఆ విధంగా ఉండవచ్చును, నా వలే వీరు ఈ విధంగా ఉండవచ్చును అని తన యొక్క లోపములనే ఇతరుల పైన ప్రవేశపెడుతుంటాడు. यह आत्म न्यूनता की भावना है। वे लोग मेरे जैसे हो सकते हैं, ये लोग मेरे जैसे हो सकते हैं। इस तरह विचार कर व्यक्ति अपने दोषों को दूसरों पर थोपता जा रहा है। తాను తిన్నవే తనకు త్రేపులు వస్తాయి కానీ ఇంకొకరు తిన్నవి తనకు రేవడానికి వీలు కాదు. वह जो खाता है उसे ही वैसी डकार आती है, दूसरों के खाए की डकार उसे कभी नहीं आ सकती है। తనలో నుంచి వచ్చేటువంటి ప్రతి భావములు కూడా తనవే కానీ మరొకరివి కాదు. स्वयं में उत्पन्न भावनाएं उसकी ही हो सकती है, दूसरों की नहीं हो सकती है।
come తన from others. దోషములను తాను కప్పిపుచ్చుకునే నిమిత్తము సవరించుకునే నిమిత్తము ఆ దోషములను పరుల యందు ప్రవేశపెడుతున్నాడు. अपने दोषों को ढांपने के लिए वह उन दोषों को दूसरों पर थोपता जा रहा है। ఇది Defects కూడా are in ఒక others. పెద్ద దుర్గుణమే. यह भी एक बड़ा बुरा गुण है। A bad తన quality. దోషాన్ని తాను గుర్తించుకున్నప్పుడే తాను బాగుపడతాడు, కానీ తన దోషములు కూడా ఇతరులు ఎందు ఉంటున్నాయనుకున్నప్పుడు తన దోషాన్ని దినదినాభివృద్ధి గావించుకుంటాడు. अपने दोषों से अवगत होने पर ही कोई ठीक हो सकता है। ऐसा ना कर अपने दोषों को दूसरों पर थोपते जाने पर अपने दोषों को बढ़ाता ही जाएगा। పరు యందు మంచిని చూడు, दूसरों में अच्छाई को देखो, తన యందు చెడ్డను చూడు. स्वयं में बुराई को देखो। అట్టి మానవుడే ముందుకు అభివృద్ధి గాంచుతాడు. ऐसा मानव ही प्रगति कर सकता है। తన యందున్నటువంటి మహాదోషములు కూడా నువ్వు కప్పిపుచ్చుకుంటూ పరుల యందున్నటువంటి యొక్క గొప్పను కూడా నువ్వు తిరస్కరించుకుంటూ పోవటం చేత మానవత్వం అనే దాన్ని మర్చిపోతున్నాడు. अपने दोषों को ढांपते हुए और दूसरों में निहित महानता को अस्वीकारते हुए मानव मानवता को ही भूलता जा रहा है। ఈనాడు యువకులు యందు అంతా కూడాను ఇదే ఎక్కువగా ప్రవేశపెట్టింది. आज के युवाओं में यही अधिकाधिक तीख पड़ रहा है। ఇంక వాడు మానవుడు మానవుడని చెప్పుకోవటంలో ఏమాత్రం అర్థమే లేదు. ऐसे में स्वयं को मानव कहने में कोई सार्थकता ही नहीं है। ఇప్పుడు అన్నింటి యందు విలువలు చూస్తున్నాడు, కానీ తన యందు ఏమాత్రం విలువ చూడటం లేదు. आज व्यक्ति सभी में मूल्यों को देख रहा है, परंतु वह स्वयं में मूल्यों को देख नहीं रहा है। తన విలువను తాను గుర్తించాలి. उसे स्वयं के मूल्य से अवगत होना चाहिए। తన ఘనతను తాను పెంపొందించుకోవాలి. उसे अपनी महानता को बढ़ानी चाहिए। తన జీవితానందాన్ని తాను అనుభవించాలి. अपने जीवन के आनंद का अनुभव प्राप्त करना चाहिए। నిరంతరము స్వార్థము స్వార్థము స్వార్థము. निरंतर स्वार्थ का ही चिंतन हो रहा है। పశువులకైనా స్వార్థం కొంత తక్కువగా ఉంది, కానీ మనుషులు యందు అమితంగా పెరిగిపోయింది. जानवरों में स्वार्थ कुछ कम ही है, परंतु मानव में स्वार्थ अत्यधिक बढ़ गया है। ఒక గూటిలో తన బిడ్డలు పుట్టిన తర్వాత రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే ఆ పక్షులు దాన్ని పోషిస్తాయి. घोंसले में चूजों के पंख आने तक ही पंछी उनका पोषण करते हैं। తదుపరి ఆ పక్షులు కూడా దీన్ని వదులుతాయి. ఈ యొక్క తల్లిదండ్రులు కూడా దాన్ని వదులుతాయి, స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఎవరి దాన్ని వారు అనుభవిస్తుంటారు. इसके बाद चूजे उन्हें त्याग देते हैं और माँ भी उन्हें छोड़ देती है। वे स्वेच्छा से विचरण करते हैं, वे अपनी अपनी राह लेते हैं। కానీ ఈనాడు మానవుడి యందు స్వార్థము స్వార్థము చచ్చేంత వరకు స్వార్థమే. परंतु आज के मानव में स्वार्थ भरा पड़ा है, मरने तक स्वार्थ में ही पड़ा रहता है। కనుక ఏనాడు ఇతని పరార్థాన్ని పొందుతాడు? ऐसे में वह कब परार्थ को प्राप्त कर सकता है? అనర్థంలో మునిగిపోతున్నాడు. वह निरर्थकता में डूबता जा रहा है, యథార్థాన్ని మర్చిపోతున్నాడు. यथार्थ को भूलता जा रहा है, దివ్యత్వానికి దూరం అయిపోతున్నాడు. दिव्यता से दूर होता जा रहा है, మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు. मानवता को भूलता जा रहा है। ఇట్టి దివ్యమైన మానవత్వాన్ని హెచ్చరించే నిమిత్తమే గణపతి తత్వం అనేటువంటిది యూనిటీ, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. ऐसे दिव्यता पूर्ण मानव जीवन को चेतावनी देने के लिए ही गणपति का तत्व पवित्र एकता का उपदेश दे रहा है। ఈశ్వరుడు విశ్వ కుటుంబీకుడు. ईश्वर वैश्विक परिवार वाला है। ఏ విధంగా? कैसे? ఈశ్వరుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య, ఈ నలుగురు చేరి ఒక ఫ్యామిలీ. शिव, पार्वती, गणपति और सुब्रमण्य, ये चारों एक परिवार हैं। ఈ ఫ్యామిలీ లోపల మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు అన్ని ఒకదానికోటి భిన్న భేదములే కనిపిస్తున్నాయి. अच्छी तरह से विचारने पर हमें इस परिवार में सर्वत्र भिन्नता ही दीख पड़ती है। ఈశ్వరుని వాహనము నంది, शिव का वाहन नंदी है, పార్వతి వాహనము సింహము. पार्वती का वाहन शेर है। కాబట్టి ఈ సింహానికి ఈ పశువుకు చాలా ద్వేషం. इस नंदी और शेर में शत्रुता है। ఇంకా ఈశ్వరుని శిరస్సు పైన గంగ, शिव के शीश पर गंगा है, నొస్తి పైన అగ్ని. माथे पर अग्नि है। నీరు ఉంటే అగ్ని ఉండదు, అగ్ని ఉంటే నీరు ఉండదు. ఈ రెండింటికి పరస్పర ద్వేషము. जल हो तो अग्नि नहीं होगी और अग्नि हो तो जल नहीं होगा। इस प्रकार दोनों में भिन्नता ही है। ఇంకా వినాయకుని యొక్క వాహనము లేక వినాయకుని యొక్క శిరస్సు కేవలము గజముఖము. विनायक का शीश हाथी का है, తల్లి యొక్క వాహనము సింహము. माता का वाहन शेर है। సింహము స్వప్నములో వస్తే కూడా ఏనుగు బ్రతకలేదట. అంత విరోధమైనటువంటిది. कहते हैं कि शेर के सपने में आने पर भी हाथी जीवित नहीं रह सकता। इतनी शत्रुता दोनों में है।
కానీ తల్లి ప్రక్కనే ఉంటున్నాడు వినాయకుడు. परंतु माता के बगल में ही विनायक है, ద్వేషం లేదు. लेकिन कोई द्वेष नहीं है. సుబ్రహ్మణ్యేశ్వరి వాహనము పీకాక్, నెమలి. सुब्रमण्य का वाहन मोर है. తండ్రి యొక్క ఆభరణాలు స్నేక్స్, పాములు. पिता के आभूषण सांप है. ఈ పామును చూస్తే ఈ యొక్క పీకాక్ కొట్టుకొని పోతుంది. పాముకును ఈ యొక్క పీకాక్ పూర్తి ద్వేషము. सांपों को देखते ही मोर उन्हें झपट लेता है. सांप और मोर में इतनी शत्रुता है. కనుక ఇలాంటి ద్వేషంతో కూడినటువంటి యొక్క ఒక్క కుటుంబము అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, ద్వేషమే లేదు. इतनी भिन्नताओं के होते हुए भी सभी एक परिवार में मिलजुल कर रह रहे हैं. ఎంత విరోధమైనటువంటి యొక్క గుణములు ఉండినప్పటికీ ఐకమత్యము చేత దేశ కళ్యాణం అనుభవిస్తుంది. चाहे कितने ही विरोधी गुण क्यों न हो, परंतु एकता से देश की खुशहाली ही होगी. విశ్వ కుటుంబీకుడైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబమే దేశానికి ఐకమత్యాన్ని ప్రబోధిస్తూ వస్తుండాలి. वैश्विक परिवार वाले शिव का परिवार ही देश को एकता का उपदेश दे रहा है. కనుక ఐకమత్యము అనేటువంటిది అత్యవసరము. अतः एकता अत्यंत आवश्यक है. అయితే ఎలాంటి దాని యందు ఐకమత్యము? फिर किस विषय में एकता होनी चाहिए? మంచి యందు ఐకమత్యం ఉండాలి. अच्छाई में एकता होनी चाहिए. शुक्लांबरधरं गणपतिमन्त्रं शुक्ला